హలో గాయ్స్, వెల్కమ్ టు అభినయ వ్లాగ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి స్టార్ట్ అయ్యాను అండ్ ఇదంతా వెళ్తున్నాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. నేను మార్నింగ్ అలా 9కి అలా స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేసరికి 10:30 ఆర్ 11 అలా అయిపోయింది టైమ్. అండ్ మనకి కనిపిస్తుంది కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ మాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా. సో అక్కడికి వెళ్ళాక అడిగితే ఇక్కడ కాదు ఎంట్రీ అనేది, గేట్ 1 దగ్గరే ఎంట్రీ అవుతుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకొని ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోయాము. అక్కడ మనం చెక్ ఇన్ చేయాలన్నమాట. అంటే మనం అమౌంట్ కట్టి తీసుకోవాలి. మనం ఈ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. అక్కడ మెన్షన్ చేసి కూడా ఉంది. అండ్ అలానే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ టికెట్ ఎంత అంటే 250 రూపీస్ అడల్ట్కి, అండ్ చిన్నపిల్లలకైతే 150. అండ్ ఇక్కడ మనకి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు దగ్గరలోనే. అండ్ ఇక్కడ నుంచి బయటికి రాగానే మనకు టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ మంకీ చాలా క్యూట్గా ఉందని చెప్పి తీశాను. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళంగానే అండ్ మనకు పక్కన ఒక బోర్డ్ కూడా కనిపిస్తుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి అని. అలాగే సుప్రభాత సేవ అంట 1000 రూపీస్ ఉంటుంది. తిరుమంజల తిరు సేవ అది 3500. కళ్యాణ సేవ అనేది 2000 ఉంటుంది. దానికి టైమింగ్స్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి చేయాలనుకున్న వాళ్ళు. అండ్ అర్చన చేయించుకోవాలి అనుకుంటే మాత్రం 100 రూపీస్ అవుతుంది. మనకు లోపల 108 టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ తిరిగి చూసాక మనం పైకి వెళ్ళి స్టాచ్యూని చూడాలన్నమాట. అండ్ అండ్ అలాగే రైట్ సైడ్లో ఇంకొకటి ఉంది కదా బోర్డు, అదేంటి అంటే సమతా కుంభ 19th జరుగుతుంది. అండ్ అలా మనం ముందుకెళ్ళాక ఇక్కడనే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం ఏంటి అంటే రైట్ సైడ్లో ఇంకో కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం చెప్పులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఇవ్వాలి. మీరు వెహికల్లో అయినా పెట్టుకోవచ్చు, కార్లో వస్తే కార్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ. అండ్ మేమైతే కార్లో రాలేదు కాబట్టి బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నాము, బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ. అండ్ ఫోన్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా మనకు ఒక స్లిప్ ఇస్తారు. అండ్ ఈ బిల్డింగ్ ఎంత బాగుందో చూడండి ఆర్కిటెక్చర్. అండ్ లోపలికి మాత్రం మనం ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, పెట్స్ కానీ ఇలా ఏం తీసుకెళ్ళొద్దు అని చెప్పి స్పెషల్గా ఇంకో బోర్డు కూడా పెట్టారు. అండ్ ఈ స్లిప్ తీసుకొని మన మొబైల్ ఇచ్చేయాలి. అండ్ ఈ వ్యూ పాయింట్ బాగుందని చెప్పి అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. కాకపోతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. నేను మార్నింగ్ వెళ్ళాను, మీరైతే ప్రిఫర్ చేయండి నైట్ టైం వెళ్ళడానికి. అండ్ నైట్ టైం చాలా బాగుంటుంది విత్ లైట్స్తో. అండ్ ఇక్కడ మనం ఫిల్ చేసేసాక లోపలికి వెళ్ళాలి. అండ్ లోపలికి మొబైల్స్ అలా ఉండదు, ఇంకా ఇక్కడ నుంచి ఉండదు. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇదనమాట. బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చి వీడియో తీస్తున్నా మీకు చూపిద్దామని. ఇక్కడ మనకు అన్ని స్టోర్స్ ఉంటాయి, అంటే బ్యాగ్స్, జ్యువెలరీ, అలాగే మెడికల్ షాప్ అట్లా. ఎగ్జిట్ అనమాట, ఎగ్జిట్ డోర్ ఇది. ఇక్కడ నేను మళ్ళీ లోపలికి వచ్చి ఒకసారి చూపిస్తున్నాను, ఇది ఎగ్జిట్ అనమాట. నేను బయటికి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చి ఒకసారి లోపల వ్యూ చూపిస్తున్నాను ఏంటి ఏముంటాయి అని చెప్పి. అన్ని స్టోర్స్ ఉన్నాయి అక్కడ మనం ఏమైనా తీసుకోవాలన్నా, అంటే లైక్ దేవుళ్ళ విగ్రహాలు, బ్యాగ్స్, అలా చాలా స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నా, చాలాసేపు తిరిగి వచ్చాను. లోపల 108 గుడులు ఉన్నాయి. అదంతా తిరిగాక మనం మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అవన్నీ తిరిగి కొంచెం అలసిపోయానని చెప్పి కూర్చున్నాను. అండ్ ఇక్కడ మనకు గేమింగ్ జోన్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఎంట్రీలో మనకి ఇలా వేస్తారనమాట చేతికి. అండ్ ఇది ఉంటేనే లోపలికి అలో అనమాట అలా. అండ్ ఇది అందరికీ ఉంటుంది, మ్యాక్స్ చెక్ చేసే పంపిస్తారు. అండ్ ఇక్కడి నుంచి ఏంటి అంటే ఇక్కడ మనకు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్ జోన్ లాగా ఉంది లెఫ్ట్ సైడ్లో. అండ్ అలాగే మనకు ప్రసాదాలు కూడా మనకు గుడి లోపల అన్ని కౌంటర్స్ ఉన్నాయి ఎక్కడైనా. ఇఫ్ ఇన్ ది కేస్ అక్కడ కొనకపోయినా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ గేమింగ్ జోన్ ఉంది, అలాగే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. అండ్ వ్యూ అయితే మస్తు ఉంది ఇక్కడ నుంచి. ఎండనే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ ఫస్ట్లో వచ్చిన ప్లేస్కి మళ్ళీ వస్తామన్నమాట. అంటే ఇది ఎంత బాగుందో చూడండి, ఇది ఎంత బాగుందో లోపల ఇంకా అంతకన్నా చాలా చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళని వాళ్ళు మాత్రం ఈసారి వెళ్ళండి. అండ్ నైట్ టైం వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. నాకు నెక్స్ట్ డే ఆఫీస్ ఉందని చెప్పి మార్నింగే వెళ్ళాను, నైట్ కుదరదని. అండ్ వ్యూ అయితే మస్తు ఉంది. కాకపోతే ఎండ వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాను నేను. అండ్ పిక్స్ కూడా అంతగా నాకు రాలేదు ఎండ వల్ల. ఇక టెంపుల్ విషయానికి వస్తే లోపల 108 టెంపుల్స్ ఉన్నాయి. అంటే విగ్రహం మధ్యలో ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట టెంపుల్స్. అంటే రౌండ్గా విగ్రహం చుట్టూ తిరిగేసి, అంటే మీన్ స్టాచ్యూ చుట్టూ 108 టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ చూసేసి వచ్చాక పైకి వెళ్తామన్నమాట. అది
టెంపుల్స్ అయితే మన ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ లోపల ఉన్నాయి. నాకు తెలిసినవి ఏంటంటే రాధాకృష్ణ టెంపుల్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్, అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ అమ్మాయిలంతా వెళ్తున్నారు. విగ్రహాలు వచ్చాయన్నమాట కొన్ని, అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది వ్యూ ఫ్రంట్ నుంచి. అండ్ ఎంత బాగుందో వ్యూ. క్రౌడ్ నచ్చని వాళ్ళు మార్నింగ్ వెళ్ళడమే బెటర్, బట్ నైట్ అయితే వ్యూ చాలా చాలా బాగుంటుంది లైట్స్తోని. అండ్ పైకి వెళ్ళాక ఆ విగ్రహం, ఆ స్టాచ్యూ దగ్గర ఎంట్రీ అవ్వంగానే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి స్టాచ్యూ దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని కింద వాటర్ ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, దాని మీద విగ్రహం ఉంటుంది. వ్యూ అయితే సీరియస్లీ సూపర్ ఉంది. అండ్ పైనుంచి చూస్తుంటే ఇంకెంత బాగుందో. చుట్టూ చెట్లు, ఏం లేవు, చెట్లు, విగ్రహం. అబ్బా సూపర్ లొకేషన్ అసలు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎండ లేకపోయి ఉంటే ఇంకా చాలాసేపు స్పెండ్ చేసేదాన్ని అక్కడ. ఇక్కడ ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా ఉంటుంది. తినాలన్న వాళ్ళు తినొచ్చు. అండ్ దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది, ఎందుకంటే 108 టెంపుల్స్ కదా. అండ్ మీకు వచ్చాక ఒక పీస్ఫుల్గా ఉంటుంది. ఫోన్ నుంచి కొంచెం దూరంగా అంత పీస్ఫుల్గా ఉంటుంది లోపల మొత్తం. అండ్ మనకేంటి అంటే లోపల ఫెసిలిటీ కూడా ఉంది ఫోటో దిగించుకోవడానికి. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, తీయించుకోవచ్చు. స్టెప్స్ దగ్గర తీస్తారనమాట. స్టాచ్యూ చూడడానికి స్టెప్స్ ఎక్కుతాం కదా, అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు తీయించుకోవడానికి. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి అండ్ నాకైతే లొకేషన్ బాగా నచ్చింది. మీరందరూ కూడా వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందని చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ అలాగే ఫ్లాగ్ కూడా ఫ్రంట్లో ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. అంటే మనం పార్కింగ్ చేసి వస్తూ ఉంటాం కదా, ఆ దారిలోనే ఫస్ట్లోనే ఉంటుంది ఇవి. అండ్ మీకు బెస్ట్ టైమింగ్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకుంది, నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే, మీరు ఒక 3 o'clock అలా స్టార్ట్ అవుతే ఈవినింగ్ లోపు వస్తారు. 4:30 ఆ లోపు వస్తారు. ఇంకా 2:30కి స్టార్ట్ అయితే ఇంకా బెటర్. ఏంటి అంటే డే టైమ్ని చూస్తారు. అండ్ అలాగే నైట్ టైంని కూడా చూడొచ్చు ఈవినింగ్ వస్తే. అండ్ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. ఎలాగో ఈవినింగ్ వరకు ఉంటారు. 3-4 అవర్స్ ఈజీగా స్పెండ్ చేస్తాం అక్కడ, అంత బాగుంది. డే టైంలో అయితే కష్టం, కానీ ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది. అది పర్ఫెక్ట్ టైమ్ చూడడానికి కూడా. క్రౌడ్ ఇష్టం లేదు అన్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళడం బెటర్. మనకు స్టాచ్యూ పక్కన కొన్ని గోపురాలు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ, అవే అనమాట 108 టెంపుల్స్వి. మనకు స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ సైడ్ వరకు ఈ గోపురాలు అంటే 108 టెంపుల్స్ ఉంటాయి. వ్యూ మాత్రం అదిరిపోద్ది. ఈసారి వెళ్ళి చూడండి. అండ్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.